95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోదాడ మండలం రెడ్లకుంట గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి జరుగుతుందని స్పష్టం. రైతులందరికీ రైతు భరోసా అమలు చేస్తామన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. సాగు చేసుకుంటున్న నిరుపేదలకు రైతు భరోసా అందాలనేదే మా ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. పేదల చిన్న తిరుపతి శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు. పూజా కార్యక్రమాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కోరిన ఆలయ అర్చకులు, అధికారులు. డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు అన్నారు. కోదాడ మండలం రెడ్లకుంట గ్రామంలోని నిర్మిస్తున్న రెడ్లకుంట మరియు ఉత్తమ్ పద్మావతి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు డిప్యూటీ సీఎం నీటిపారుదల శాఖ మంత్రితో కలిసి 52 కోట్ల రూపాయల వ్యయంతో లిఫ్ట్ ఇరిగేషన్ శంకుస్థాపన చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా శాంతినగర్, రెడ్లకుంట్ల గ్రామాలలో 10,000 ఎకరాల పంటకు సాగు చేసే అవకాశం ఉందని తెలియజేశారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 మంది నిరుపేదలకు గృహలక్ష్మి పథకం ద్వారా ఇండ్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు అందించనున్నట్లుగా తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం మార్చి 1వ తేదీ నుంచి తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి 200 యూనిట్ల లోపు కరెంటు బిల్లులను మాఫీ చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేస్తుందని అన్నారు. ప్రజా ప్రతినిధులుగా గెలిచిన మరుక్షణమే ఉత్తమ్ దంపతులు అభివృద్ధిపై దృష్టి పెట్టారని గుర్తు చేశారు. కోదాడ పట్టణంలోని రెసిడెన్షియల్ పాఠశాలను మంజూరు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. అంటే ప్రజాప్రతినిధిగా గెలిచిన మరుక్షణం 56,000 పైబడి కోదాడ శాసనసభ నియోజకవర్గం 58,000 పైబడి గెలవటం అంటే అది మొన్నటి ఎన్నికల్లో మళ్ళీ మీరే వస్తారని బీరాలు పలుకుతున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 58,000 పైబడి మెజారిటీ. ఈసారి అయితే బహుశా అది దాటిపోతే, ఎందుకంటే వాళ్ళు మిగలలేదు కాబట్టి మొత్తం ఇష్టపడతాం. బహుశా రాష్ట్రంలోనే ఇప్పుడు కూడా అత్యంత మెజారిటీతో గెలిచిన సీట్ అనుకుంటాం. అంత అనితరం, నమ్మకం, అభిమానం, అనుక్షణం నన్ను నమ్ముకున్న ప్రజలకు ఏదో చేయాలనేటువంటి తపన ఉంటే తప్ప అంత ధైర్యంగా ఎవరు స్టేట్మెంట్ చేయలేదు. ఇప్పుడు చూస్తా ఉంటే కేవలం 90 రోజుల్లో 10,000 ఎకరాలకు పనికొచ్చే లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసి భూమి తీసి పని ప్రారంభిస్తున్నారంటే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తే తప్ప వాటి ధైర్యం నమ్మకున్నారు. అందుకే చాలా మంది ప్రజా జీవితంలో ఉన్నటువంటి వారిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఈ సందర్భంగా సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా పథకాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కొండలు, రాళ్లు, రోడ్లకు, భూస్వాములకు కాకుండా సాగు చేసుకుంటున్న నిరుపేదలకు రైతు భరోసా అందాలనేదే మా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అందుకే మొదట 1 ఎకరంతో మొదలుపెట్టి 3 ఎకరాల వరకు రైతులకు నగదు జమ చేశామని, తాజాగా 4 ఎకరాల రైతులకు డబ్బులు వేయటం మొదలుపెట్టాం. త్వరలోనే మిగిలిన రైతులందరికీ కూడా నగదు జమ చేస్తామన్నారు. అర్హత కలిగిన నిరుపేదలు 200
యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే బిల్లు కట్టాల్సిన పని లేదన్నారు. ఎవరైనా లబ్ధిదారుల పేర్లు పొరపాటున లిస్టులు రాకపోయినా బిల్లు కట్టాల్సిన పని లేదని, వారిని ఒత్తిడి చేయవద్దని మా అధికారులకు స్పష్టంగా చెప్పినట్లుగా భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. లిస్టులో రాని అర్హులు ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి మీ కరెంటు బిల్లు, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు అందించి జీరో బిల్లు జాబితాలో నమోదు చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందే చేస్తుంది, చేసేదే చెబుతుందన్నారు. ఈ కార్యక్రమంలోని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, బీకేఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు బాలకృష్ణారెడ్డి, గోపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డి, నరసింహారెడ్డి, కాంగ్రెస్ మక్తల్ మండలం పార్టీ అధ్యక్షులు బి గణేష్ కుమార్, టౌన్ పార్టీ అధ్యక్షులు రవికుమార్, కావలి శ్రీహరి, వివిధ మండలాల అధ్యక్షులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, పెద్ద ఎత్తున యువత, మహిళలు, కార్యకర్తలు హాజరయ్యారు. కావాల్సింది ఏమీ లేదని కూడా మీ అందరికీ సవినయంగా మనం చేస్తా ఉన్నాం. ఈరోజు శ్రీహరి గారు శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతం నుంచి అనేక దశాబ్దాలైన కాంగ్రెస్ నాయకుడిగా పనిచేస్తూ శాసనసభ్యుడు కావాలని, మీకు సేవ చేయాలని ఎదురు చూసి 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 ఈరోజు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా మీ అందరి ఆశీస్సులతో శాసనసభ్యుడు అయ్యారు. ఆయన నాటి నుంచి ఏ ఒక్కరోజు కూడా వృధా కాకుండా ప్రతిరోజు అటు ముఖ్యమంత్రి గారినో, లేకపోతే నన్ను, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారినో, లేకపోతే మిగతా మంత్రుల్లో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి మొత్తం శాసనసభకి నిధులు కావాలని అడుగుతూనే ఉన్నాడు. అడగటమే కాదు, అవి ఇచ్చేంత వరకు కూడా ఆయన చెప్పడమే కాదు, ఇక్కడ నుంచి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ 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 పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వల్లభ్ నగర్ వనపర్తిలో జరుగుతున్నాయి. ఈ దేవాలయంలోని 23/2/1977 సంవత్సరంలో శ్రీ 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 త్రిదండి పెద్ద శ్రీమన్నారాయణ రామానుజ జిఆర్ స్వామి వారి స్వహస్తములచే ప్రతిష్ఠించబడింది. నాటి నుండి నేటి వరకు పేదల చిన్న తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన దేవాలయంగా భక్తులు దీనిని కొలుస్తూ ఉన్నారు. వనపర్తి పట్టణంలోని శ్రీ 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 పద్మావతి గోదాదేవి వెంకటేశ్వర స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 15వ తేదీ వరకు జరిగే ఉత్సవాలకు నిర్వాహకులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఈ దేవాలయం గత 47 సంవత్సరాల క్రితం అయ్యలూరి రఘునాథాచార్యులు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త దాతల సహకారంతో నిర్మితమైంది. ఈ దేవాలయం పేదల చిన్న తిరుపతిగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ కొలువై ఉన్న స్వామివారిని దర్శించుకున్న భక్తులు తిరుపతిలోని స్వామి, ఇక్కడున్న స్వామివారు ఒకే మాదిరిగా ఉన్నారంటూ భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు రావడంతో దినదిన అభివృద్ధి చెందుతూ ప్రసిద్ధిగాంచింది. బ్రహ్మోత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అయ్యలూరి రఘునాథాచార్యులు తెలిపారు. స్వామివారికి ఉదయం సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. దేవాలయంలో జరుగుతున్న పూజా కార్యక్రమాలలో భక్తులు భారీగా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ప్రతిరోజు విశేష వాహన సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నామని ఆలయ అర్చకులు, అధికారులు తెలిపారు. ప్రతిరోజు దేవాలయంలో పూజా కార్యక్రమాలలో పాల్గొనేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ఓం నమో వెంకటేశాయ, జయ శ్రీమన్నారాయణ. నా పేరు అయ్యలూరి రఘునాథాచార్యులు, వనపర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త. ఈ యొక్క ఆలయంలో ఈ నెల 10వ తారీఖు సాయంకాలం నుంచి 15 వరకు విశేషంగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి. ఇది 47వ బ్రహ్మోత్సవం. 23 ఫిబ్రవరి 1977 సంవత్సరంలో శ్రీ 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 త్రిదండి పెద్ద శ్రీమన్నారాయణ రామానుజ స్వామి వారు ఈ యొక్క ఆలయాన్ని ప్రతిష్ట చేసి స్వామివారిని ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. స్వామివారితో పాటు అల్మేల్ మంగమ్మ, పద్మావతి దేవి, తర్వాత ఈ యొక్క ఉత్సవ విగ్రహాలు మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత కాలం లోపల అందరి ఆడవారులు, తర్వాత సుదర్శన నరసింహ పెరుమాళ్ళు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈ యొక్క ఉత్సవాలు ఇక్కడ అశ్విని నక్షత్రంలో స్వామివారి యొక్క ప్రతిష్ఠ జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరము అశ్విని నక్షత్రం రోజు స్వామివారి యొక్క కళ్యాణం చేయించేటువంటి పరిపాటి సంప్రదాయం ఈ యొక్క ఆలయంలో ఉన్నది. ఈ నెల 10వ తారీఖు సాయంకాలం అంకురారోపణ చేసిన తర్వాత, గరుడాధిపటావాసం చేసిన తర్వాత 11వ తారీఖు ఉదయము గడ ప్రతిష్ట, అదేవిధంగా హోమశాల లోపల అగ్ని ప్రతిష్ట, ఇటువంటి కార్యక్రమాలు చేపడుతుంటాయి. ఆ రోజు సంతానం కావాల్సినటువంటి వాళ్లకు
ఉదయమే 10 గంటల కనుక వస్తే కనుక దంపతులకు గరుడ ప్రసాదం ఇవ్వబడుతుంది. ఆ యొక్క గరుడ ప్రసాదం తీసుకుంటే కనుక తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుంది అని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి. అనేక దృష్టాంతాలు కూడా ఈ యొక్క ఆలయంలో ఇంతకుముందు తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా ఆ యొక్క అనుభవం ఉంది. చాలా మంది తమ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా 11 గంటలకు గరుడహోమం ఉంటుంది. అనేక మంది కాలసర్ప దోషాలని చెప్పేసి, అనేక సర్పదోషాలని చెప్పేసి, రాహుకేతు గ్రహ దోషాలని చెప్పేసి అనేక ప్రాంతాలకు వెళ్తుంటారు. కానీ ఈ యొక్క పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం వలసబల్లేరు గ్రామంలోని నీలకంఠాపురం పోలీసులు ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని డీఎస్పీ కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు కృష్ణారావు తెలియజేశారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష పథకం కార్యక్రమం ప్రవేశపెట్టిందన్నారు. షుగర్, బీపీ, జ్వరంతో బాధపడుతున్న రోగులు వైద్య పరీక్షలు చేసుకుని మందులు వేసుకుని ఆరోగ్యంగా ఉండాలని డీఎస్పీ కృష్ణారావు ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. రానున్న ఎన్నికల దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా ముందస్తు చర్యలలో భాగంగా కేంద్ర అదనపు బలగాలతోటి పలు గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్ కూడా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. గ్రామాల్లో నాటుసారా అమ్మినా తరలించినా అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం యువతకు వాలీబాల్ కిట్లు, వృద్ధులకు దుప్పట్లు, గొడుగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్విన్ సిఏ సత్యనారాయణ, ఎస్ఐలు నీలకంఠరావు, శివప్రసాద్, షణ్ముఖరావు, తిత్తిరి వలస బల్లేరు సర్పంచ్లు, వైస్ ఎంపీపీ లక్ష్మణరావు, ఎంపీటీసీ కవిత, ఉప సర్పంచ్ కృష్ణమూర్తి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బల్లేరు అనే గ్రామంలో ఈరోజు 4వ మెడికల్ క్యాంపు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క మెడికల్ క్యాంపులకి మరి వందలాదిగా ట్రైబల్స్ వచ్చి మరి ఈ యొక్క సేవలు అందుకుంటున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ మెడికల్ క్యాంపులు పెట్టడమే కాదు, అదేవిధంగా యూత్కి మరి వాలీబాల్ కిట్లు, అదేవిధంగా ముసలి వాళ్ళకి గొడుగులు, అదేవిధంగా దోమతెరలు మరియు దుప్పట్లు కూడా మేము పంచిపెట్టడం జరిగింది. సో అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యమే మహాభాగ్యం. సో అందువల్ల గిరిజన ప్రాంతం వాళ్ళు ఆరోగ్యాలను కాపాడుకోవాలని చెప్పేసి ఒక సూచికంగా మేము మెడికల్ క్యాంపులు కండక్ట్ చేసి ఈ విధంగా డాక్టర్స్ అందరినీ ఎక్కడెక్కడో విజయనగరం నుంచి, శ్రీకాకుళం నుంచి, అదేవిధంగా సీతంపేట నుంచి, పాలకొండ నుంచి, ఎల్విన్పేట నుంచి అనేక ప్రాంతాల నుంచి మరి మెడికల్ ఆఫీసర్ డాక్టర్లు రప్పించి వాళ్ళకి కావాల్సిన మందులు కూడా మేమే తీసుకొని సప్లై చేస్తున్నాము. సో ప్రజల యొక్క ఆరోగ్యం ఇంపార్టెంట్ అనేటటువంటి ఒక యాటిట్యూడ్ ప్రజలకు తెలియజెప్పడం కోసం ఈ మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ ప్రాంతంలో మరి తెలియనితనంగా ఎంతో మంది నాటుసారా తాగి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. దానివల్ల చాలా మంది చిన్న వయసులో చనిపోతున్నారు, మరి వితంతువులు అయిపోతున్నారు. పిల్లలు పాపం దిక్కు మరి రాబో ఎన్నికల దృష్ట్యా మరి ఎవరు కూడా సారా తాగి పాడైపోకూడదని చెప్పేసి మరి యొక్క దాడులు నిర్వహిస్తున్నాము. అందువల్ల అందరూ ప్రజలు అర్థం చేసుకొని ఎక్కడా కూడా నాటుసారా లేకోకుండా అందరూ చూసుకోవాలి. అదేవిధంగా 4 చెక్ పోస్టులు రన్ అవుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి, ఒడిశా రాష్ట్రం నుంచి మన రాష్ట్రంలోనికి ఎటువంటి నాటుసారా అక్రమ రవాణా కాకుండా ఉండటం కోసం, అదేవిధంగా గంజాయి అక్రమ రవాణా కావడం కోసం కాకుండా మరి చెక్ పోస్టులు ఉన్నాయి. సో దయచేసి అందరూ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండి రాబో ఎన్నికల్లో ప్రశాంతంగా ఉండి ఎలక్షన్స్ చక్కగా అయ్యేలాగా సహకరిస్తారని చెప్పి మా డిపార్ట్మెంట్కి మేము అందరం కోరుతున్నాం. థ్యాంక్ యూ. రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ఉపవాస దీక్షలు ముగించుకున్న తర్వాత అందరూ ఇష్టపడే హలీం వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. అంబర్పేట విక్టోరియా కేఫ్ లో ప్రజలకు అందుబాటులో అతి తక్కువ ధరకు నాణ్యమైన క్వాలిటీతో హలీం విక్రయాలు జరుగుతున్నట్లుగా విక్టోరియా కేఫ్ యజమాని షకీల్ తెలియజేశారు. ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తమ దగ్గర సహేరీ ఏర్పాట్లు కూడా చేసినట్లుగా తెలిపారు. తమ కేఫ్ లో బగారా, చికెన్ కుర్మా, పప్పు, అతి తక్కువ ధరల్లోని బిర్యానీ కూడా అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
तोड़े आ रही లేదు అసలు 16 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు. 16 కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం హర్షిస్తూ చిట్కూల్లోని తన క్యాంపు కార్యాలయంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ ఇందిరమ్మ స్ఫూర్తితో రాష్ట్రంలోని పాలన కొనసాగిస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారన్నారు. 16 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఆయా కులాల వారందరికీ చేయూత దొరుకుతుందన్నారు. కులమత భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సమ ప్రాధాన్యం దక్కాలనే సదు ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 16 కులాలకు కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ సమాజం స్వాగతిస్తుందన్నారు. ముదిరాజు కులస్తుల చిరకాల స్వప్నమైన ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాట్లు చేయటం, దాని పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వానికి రుణపడి ఉంటామని అన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గ పక్షాన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రి వర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని యాదయ్య, రాములు, వెంకటేష్, మురళీకృష్ణ, ప్రభు, గోపాల్, అశోక్, శ్రీను, వెంకటేష్, రాజ్కుమార్, అంతయ్య, కార్యకర్తలు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలమ్మా మేము జాయిన్ అయిన రోజే అడిగినట్టు మేడం కూడా సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు కూడా ముదిరాజు జాతుల తరఫున కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముదిరాజ్ జాతి అందరూ కూడా 17కు 17 పార్లమెంట్ స్థానాలలో కూడా మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి 17 పార్లమెంట్ స్థానాలు గెలిపించాలి. గెలిపించిన తర్వాత కూడా ఇంకొక సమస్య ఉంది, బీసీడీ నుంచి బీసీఏలకు. అది కూడా నేను రేవంత్ అన్న దృష్టికి, మన కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకెళ్లి అది కూడా చేపిస్తాం. అట్లనే కాంగ్రెస్ పార్టీ అంటేనే కుల మత భేదాలు తేడా లేకుండా అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాలకు మేలు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరమ్మ పాలన, ప్రజా పాలన జరుగుతుంది. ఒక చిత్తశుద్ధి ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మీరు చూడొచ్చు, ఈ రోజు 6 గ్యారెంటీలు ఎట్లయితే మేనిఫెస్టోలో చెప్పిండో ఆ మేనిఫెస్టో ప్రకారం 6 గ్యారెంటీలు కూడా నెరవేరుస్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి ఉన్నాడంటే ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మంత్రివర్యులు కూడా అందరూ కూడా సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటారు. మేమందరం మీకు తోడుగున్నామన్నా ఆ భగవంతుడు కూడా తోడుంటాడు. ఇంకా ముందు ఇంకా ఎన్నో మంచి తెలంగాణకు కావాల్సిన ఉద్యోగాలైనా సరే, డిఎస్సి కూడా మీరు మొన్న నోటిఫికేషన్ ఇచ్చారు. ఇట్లా మహిళలకు నిన్ననే 2500 దాని గురించి, మహిళా మహాలక్ష్మి గురించి, ఆర్టీసీ బస్సు ఉచిత బస్సు గురించి, ఇట్లా ఎన్నో 6 గ్యారెంటీలలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకువస్తారు. ఆ ప్రజలు కూడా మీ ఎంబడి ఎప్పుడు ఉంటారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. రేపు కూడా ఈ పార్లమెంటు 17కు 17 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకి విజయం సాధిస్తుందని తెలియజేస్తున్నాను. సోనియా గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్. ఆర్మీ అగ్నివీర్లో చేరే విద్యార్థులకు నారాయణపేట జిల్లా కేంద్రంలో వారియర్స్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో మార్చి 1వ తేదీ నుండి నూతన బ్యాచ్ అగ్నివీర్లకు ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయని అకాడమీ డైరెక్టర్ ఆంజనేయులు తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ, దేశ రక్షణ రంగంలో చేరాలనుకునే యువతీ యువకులకు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. అదేవిధంగా గతంలో కూడా ఎస్ఎస్సిజిడి, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ తదితర పారామిలిటరీ ఉద్యోగాలకు కూడా ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించారు. విద్యార్థులకు ఉచిత మెటీరియల్స్ ను కూడా అందిస్తున్నారు. పారామిలిటరీ విద్యార్థుల ఫలితాల త్వరలో రానున్నాయని, అయితే ప్రస్తుతం జరుగుతున్న ఆర్మీ విద్యార్థులకు ఏప్రిల్ 22 నుండి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. థియరీ క్లాసులు సురేందర్, నర్సింహులు, వెంకటరాములు, రమేష్, డాక్టర్ నాగేష్ విద్యార్థులకు అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జీకే వంటి తదితర సబ్జెక్టులు బోధిస్తున్నారు. లయన్స్ క్లబ్ ట్రెజరర్ రవికుమార్ గౌడ్ మాట్లాడుతూ
నారాయణపేట జిల్లాలోని నిరుద్యోగ పేద యువతీ యువకులకు ఉద్యోగాలుగా తీర్చిదిద్ది ఆర్థికంగా వారిని నిలబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. థియరీ క్లాసెస్ తో పాటుగా ఫిజికల్ శిక్షణ కూడా అందిస్తామన్నారు. అయితే అకాడమీకి లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణపేట వారు సహకారాన్ని అందిస్తున్నారు. మరియు ఇంకా కొంతమంది దాతలు పెద్ద మనసుతోటి విద్యార్థుల భవిష్యత్తు కోసం సహకారాలు అందిస్తున్నారని అకాడమీ డైరెక్టర్ ఆంజనేయులు తెలిపారు. ఇంకా ఎవరైనా శిక్షణ తీసుకోవాలనుకుంటే అడ్మిషన్ తీసుకోవాలని కోరారు. వివరాలకు 9086271418 నంబర్లకు సంప్రదించండి అని తెలియజేశారు. 99% ఎఫర్ట్ ఆయనదే. మిగతా 1% అంటున్నా కదా మేమంతా ఇట్లా కానీ ఏదైనా కానీ ఈ 1%. ఏం పేరు చిన్న ఏదైనా ప్రిపేర్ అవుతున్నావు? నీ పేరు? చిన్న నాయక్. వారియర్స్ డిఫెన్స్ అకాడమీ నుంచి అదే ఇప్పుడు ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా? డబ్బులు అయితే ఏం లేదు, మాకు ఫ్రీగా చెప్తున్నారు. టోటల్ ఫ్రీగానా? ఇంతకుముందు అయిన వాళ్ళకు ఇంతకుముందు కూడా జరిగింది కదా ఈ రకంగా క్లాసులు చెప్పి కొంతమంది సెలక్షన్ కూడా అయ్యారు. వాళ్ళ దగ్గర ఏమైనా తీసుకున్నాం? అయితే మాకు పిల్లలు అది చెప్పాలంటే మాకు మొత్తం ఫ్రీగా ఏమన్నా ఫ్రీనా సర్వీస్? మొత్తం ఫ్రీ చెప్తున్నారు. అడ్మిషన్ గిట్లా ఏం పైసలు లేవు, మొత్తం ఫ్రీనే ఇస్తున్నారు. అడ్మిషన్స్ గిట్లా బుక్స్ పంపిణీ చేస్తున్నారు, బుక్స్ గిట్లా ఫ్రీనే ఇస్తున్నారు. ఇంకా టీచర్స్ కూడా ఫ్రీనే చెప్తున్నారు, అంటే చెప్పిస్తున్నారు సార్. అంటే వారియర్స్ డిఫెన్స్ అకాడమీ ఎవరు నిర్వహిస్తుంది? అంజనేయులు సార్ డ్యూటీలో ఉంటూ ఇక్కడ చూసుకుంటుండు సార్తో పాటు ఇంకా కొందరు ఇక్కడ మొత్తం చూసుకుంటుండ్రు డ్యూటీలో ఉంటూ ఇట్లా. అయితే ఎలాంటి డబ్బులు మీరు? ఎలాంటి డబ్బులు ఏం లేకుండా ఫ్రీగా మొత్తం ఫ్రీగా చేస్తారు. కోచింగ్ ఇప్పుడు ఫస్ట్ మంత్ నుంచి వచ్చిన ఫ్రీ అంటే వచ్చినాం. ఇక్కడికి అడ్మిషన్ ఫీజు అంటే ఎక్కడైనా ఉంటే కూడా అడ్మిషన్ ఫీజు ఉంటుంది. ఇక్కడ అడ్మిషన్ ఫీజు ఏం లేదు. ఇక్కడ డైరెక్టర్ సార్ అంటే ఆంజనేయులు సార్ ఇస్తుండ్రు. అక్కడ డ్యూటీలో ఉంటూ కూడా 100% ఇక్కడ ఎఫర్ట్ పెట్టి ఎనీ టైం నైట్ ఎప్పుడు మార్నింగ్ కానీ ఎప్పుడు విద్యార్థులను చేస్తూనే ఉంటాడు, ఎంకరేజ్ చేస్తూనే ఉంటాడు. ఆ సార్కి థ్యాంక్స్. నా పేరు భార్గవి, నేను కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నా. ఆంజనేయులు సార్ చాలా హెల్ప్ చేస్తున్నారు. డబ్బులు తీసుకుంటున్నారమ్మా? ఏం లేదండి, అంతా ఫ్రీ, మొత్తం ఫ్రీ. బుక్స్ కూడా పంపిణీ చేస్తున్నారు. అడ్మిషన్ ఫీజు లేదు, చాలా మంచిగా లెక్చరర్స్ కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. హైదరాబాద్ మాసప్ ట్యాంక్ నందు గల రెడ్ క్రాస్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ కు జోయాలుకాస్ బేగంపేట బ్రాంచ్ వారు సిఎస్ఆర్ ఫండ్ లోని భాగంగా సుమారు 3.5 లక్షల రూపాయల విలువ గల వాటర్ ప్యూరిఫైయర్ త్రాగునీరు ప్లాంట్లను డొనేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ శ్రీమతి శ్రీలత శోభన్ రెడ్డి విచ్చేసి వాటర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ జోయాలుకాస్ వారు ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషదాయకమని, ఇది ఎంతో మంది స్టూడెంట్స్ కు ఉపయోగకరమని అభినందించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ భీమ్రెడ్డి మరియు బేగంపేట జోయాలుకాస్ షోరూమ్ మేనేజర్ సనోజ్, అసిస్టెంట్ మేనేజర్ అజిత్ జీ, మీనస్ తదితరులు పాల్గొన్నారు. షోరూమ్ మేనేజర్ మనోజ్ మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి మంచి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా చాలా చేస్తామని హామీ ఇచ్చారు. ఇదేమన్నా అయిపోతుందా మధ్య మధ్యలో మళ్ళీ గ్యాస్ ఫిల్టర్స్ ఉంటాయా? మళ్ళీ ఆ ఫిల్టర్ చేంజ్ చేయాలి. 6 months ఒకసారి ఫిజికల్ కూడా 1000 లీటర్ ఇంకా పట్టు. ప్రైమరీ హై స్కూల్ స్టూడెంట్స్
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం గోటివాడలోని 120 లక్షలతో సుమారుగా 2 కిలోమీటర్లు నిర్మించిన రహదారిని ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి వైసీపీ జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజులు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ ఇచ్చిన మాట తప్పకుండా హామీ నెరవేర్చామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని ఆమె విమర్శించారు. జగనన్న ప్రభుత్వంలోనే గిరిజన ప్రాంత అభివృద్ధి జరిగిందని ఆమె పేర్కొన్నారు. ముందుగా ఎమ్మెల్యేకు వైసీపీ జిల్లా అధ్యక్షులు ఘనంగా స్వాగతం పలికి పుష్పగుచ్చాన్ని అందించి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు గిరిజన ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ గిరిజన ప్రాంతం అభివృద్ధి వైసీపీ ప్రభుత్వంతోనే సాధ్యమైందని గిరిజన ప్రజాప్రతినిధులు ముక్త కంఠంతో పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణిని మరోసారి గెలిపించి తెలుగుదేశం పార్టీకి గట్టిగా బుద్ధి చెబుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి వైసీపీ జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజు గోటివాడ పాల్గొన్నారు. योगाढ्यं लोभ्यामे हस्तयोग्यं लोभ्यामे मुखे आदिमन सोभ्यामे अभिहामे भविष्यामे योगस्तार ఎందుకు అని అంటే ఎన్నో పార్టీలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, కానీ ఇంతవరకు మాకు రోడ్ అనేది లేదు. మేము ఎంతో నరకం అనుభవించిన రోజులు ఉన్నాయి. అయితే ఈరోజు మొన్న శంకుస్థాపన చేసి ఎక్కువ లేదు 14 రోజుల్లోనే శంకుస్థాపన చేసినప్పుడు అమ్మగారు ఏంటి ఇప్పుడు వచ్చింది కాబట్టి వైసీపీ వాళ్ళు ఇలాగా శంకుస్థాపన చేసేస్తున్నారు, అమ్మగారు తిరిగేస్తున్నారు అని మా ఎమ్మెల్యే గారు పుష్ప శ్రీవాణి గారికి హేళన చేస్తూ కొంతమంది జనసేన అవని టీడీపీ అవని ఇంకా ఇతరత్ర పార్టీ వాళ్ళు మాట్లాడారు. ఈరోజు ఇంత అభివృద్ధి జరిగింది. ఈరోజు 14 రోజుల్లోనే శంకుస్థాపన జరిగింది. 14 రోజుల్లోనే తార్ రోడ్ వేసి చూపించారు. అభివృద్ధి అంటే ఇది. అభివృద్ధి పదంలో ఇంతగా నడిపిస్తున్నటువంటి మా పుష్ప శ్రీవాణి అమ్మగారికి, మా జగన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోదాడ మండలం రెడ్లకుంట గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి జరుగుతుందని స్పష్టం. రైతులందరికీ రైతు భరోసా అమలు చేస్తామన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. సాగు చేసుకుంటున్న నిరుపేదలకు రైతు భరోసా అందాలనేదే మా ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. పేదల చిన్న తిరుపతి శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు. పూజా కార్యక్రమాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కోరిన ఆలయ అర్చకులు, అధికారులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.